హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పర్స వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. ఈరోజు నేను ఒక స్పెషల్ టెంపుల్ని చూపిస్తున్నాను. అది ఏనుగుగట్టు. రాములవారి పాదాలు అక్కడ ఉంటాయి. త్రేతాయుగం నాటి రాములవారి పాదాలు అలానే ఉన్నాయి. కొండ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, పంట చేలతో కొండ మీద నుంచి చుట్టూ చెట్లు, కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. నేచర్లో ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. పాదముద్రికలు ఏనుగుగట్టు మీద ఉన్నాయి పైన చూపిస్తున్న టెంపుల్లో. రైనీ సీజన్లో అయితే కొండ మీద నుంచి వ్యూ అనేది ఒక అద్భుతం. లైక్ పిక్నిక్ స్పాట్లో బాగుంటుంది. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూడండి, హౌ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అనేది. అండ్ ఫైనల్గా పైకి గట్టు మీదకి అయితే ఎక్కేసామండి. ఇవి రాములవారి పాదాలు. ఈ టెంపుల్కి ఎంట్రన్స్లో రెండు వైపులా పుట్టలు ఉంటాయి. అండ్ అందులో నాగేంద్ర స్వామి వారు కూడా ఉంటారు. రాములవారు అరణ్యవాసంలో సీతాదేవిని వెతుకుతూ ఇటుగా ఈ కొండ మీద నుంచి తమిళేరు దాటుకుని వెళ్ళారని చెప్పి ప్రతీతి. ఇటుగా ఈ గట్టు మీద నుంచి ఆయన పయనించడం వల్ల ఆయన పాదముద్రికలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి రాములవారు బలివే రామలింగేశ్వర స్వామిని విగ్రహ ప్రతిష్ఠ చేసి అక్కడ సాయంత్రం సమయంలో పూజలు చేశారనేది ప్రతీతి. ఒకసారి నేను మీకు గట్టు మీద నుంచి కూడా సైడ్ వ్యూ ఒకసారి చూపిస్తాను. శ్రీరాముల వారు అరణ్యవాసం అంతా ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఒక లింగాహారాన్ని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ లింగాహారానికి సాయంత్రం సమయంలో పూజ చేసేవారు. అట్లా ఇక్కడ చేయవలసింది అక్కడ సమయానికి అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడ నుంచి బలివే వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేశారనేది స్థల పురాణం చెప్తుంది. మల్లెపూలు, కనకాంబరాలతో మాలలు కట్టాను. అవి రామలక్ష్మణులకి, సీతాదేవికి, హనుమంతునికి అలంకరించాం. పాదాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఆల్మోస్ట్ 7 inches వరకు ఉంటాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే, హరే కృష్ణ రామ రామ హరే హరే. చూశారు కదండి ఈరోజు ఈ వీడియో. రాములవారి పాదములను బట్టి రాములవారు ఎంత హైట్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.